ఇప్పుడు ఉన్న కాలంలో ఆహ్, ఎక్కువ మంది యంగ్‌స్టర్స్‌కు వచ్చిన ప్రాబ్లమ్ ఇది. అయితే ఎట్లా ఉంటుందంటే లైక్ శీఘ్రస్ఖలనం అంటారు. నార్మల్‌గా యాక్చువల్‌గా ఒకరికి వయసు వచ్చేసరికి ఈ టైప్ ప్రాబ్లమ్స్ జరగడం ఇట్స్ వెరీ కామన్. బట్ యాక్చువల్‌గా చూస్తే సపోజ్ ఒక యంగ్‌స్టర్స్‌కు ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుందంటే సో దట్ మీన్స్ ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ద లైఫ్ అని అనుకోవాలి. దానిలో నార్మల్‌గా మనకు ఇంగ్లీష్ భాషలో మనం చెప్తే దట్ ఈస్ కాల్డ్ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్, లేకపోతే తెలుగులో మనం శీఘ్రస్ఖలనం అని అంటాం. సో ఈ టైప్ శీఘ్రస్ఖలనం జరిగితే ద పర్టిక్యులర్ వ్యక్తి దే కెనాట్ ఎంజాయ్ ద సెక్సువల్ లైఫ్. అండ్ ఒక ఒక జస్ట్ ఒక్కసారి మీరు కలిసినప్పుడు వన్స్ యూ ఇన్సర్ట్ ద పెనిస్ ఇన్ ద వజైనా, అదే టైంలో మీకు డిశ్చార్జ్ అయిపోవడం. లేకపోతే సపోజ్ మీరు ఇన్సర్ట్ చేశారు, జస్ట్ ఒక నిమిషం 1.5 మినిట్లు మీకు డిశ్చార్జ్ అయిపోవడం. ఎట్లా అయితే అక్కడ ఏమవుతుందంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉండొద్దు, మీ పార్ట్నర్‌కు కూడా సాటిస్ఫాక్షన్ ఉండొద్దు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నౌ డేస్. అండ్ దీనిలో నా ఉద్దేశం ఏంటంటే యూ షుడ్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. ఫస్ట్ థింగ్ ఇఫ్ యూ చేంజ్ ద లైఫ్ స్టైల్ డెఫినెట్లీ ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చాలా తొందరగా మీకు రికవర్ అవడం మొదలుపెడతాయి. అండ్ నార్మల్గా యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇక్కడ ద ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. సపోజ్ మీరు కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేయట్లేదు, డైలీ బేసిస్లో మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఎప్పుడో ఒకసారి చేస్తున్నారు. అదర్వైజ్ యూ థింక్ దట్ ద డే వర్క్ విచ్ యు ఆర్ డూయింగ్ ఆన్ డైలీ బేసిస్ దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ద ఎక్సర్సైజ్. బట్ ఐ విల్ సే నో. బికాజ్ మాకు ఎప్పుడైనా సరే ఎట్లా ఉండాలంటే మనకు లైక్ డైలీ బేసిస్లో స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ ఉండాలి, మసిల్స్కు ఎక్సర్సైజ్ ఉండాలి. మనకు ప్రతి ఒక్క ఆర్గాన్కు స్టిమ్యులేట్ చేసినట్టే మనకు ఎక్సర్సైజ్ ఉండాలి. ఓకే, సో డైలీ 1 అవర్ ఎక్సర్సైజ్ చేయండి. డైలీ బేసిస్లో ఒక మినిమం ఒక 600 గ్రామ్ మీరు ఫ్రూట్స్ తినండి, ఎంటీ స్టమక్లో తినండి. అండ్ ఇది కాకుండా మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ చింతపండు గింజలు ఉంటాయి కదా, అది తీసుకొని మీరు ఏం చేయాలంటే 5 సీడ్స్ తీసుకోండి. 5 to 10 సీడ్స్ కూడా తీసుకోవచ్చు, దానిలో ఇబ్బంది ఏం లేదు. సో బికాజ్ ఇట్ ఈజ్ న్యాచురల్ కాబట్టి మీరు తీసుకొని యాక్చువల్లీ నానపెట్టేసి రాత్రిపూట నానపెట్టేసి పొద్దున తీసి అది మీరు అన్ని కవర్ తీసేసి మీరు గ్రైండ్ చేసి ప్రతిరోజు తాగండి. సో డెఫినెట్లీ ఈ టైప్ ప్రాబ్లమ్స్ 3 monthsలో మీకు సాల్వ్ అయిపోతుంది. మీరు వరి